హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో పాలకూర, ఉల్లికారం ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. పాలకూర, ఉల్లికారం కోసం ఇక్కడ 3 కట్టలు పాలకూరని తీసుకున్నాను. ఈ పాలకూర ఆకులను వాటర్‌తో బాగా కడిగి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 3 పాలకూర కట్టలకు 4 ఆనియన్స్ తీసుకుంటున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడిగా అయిన తర్వాత అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి. ధనియాలు, పచ్చిశనగపప్పు సగం వేగిన తర్వాత అందులో పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇంకొక అర నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ లైట్‌గా వేయించుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ వేగుతున్నప్పుడు అందులో 10 వెల్లుల్లి రెక్కలు, కొంచెం చింతపండు, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ సాఫ్ట్‌గా తొందరగా కుక్ అవుతాయి. ఆనియన్స్ అన్నీ లైట్‌గా వేగినాయి కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో ముందుగా వేయించుకున్న పచ్చిశనగపప్పు, జీలకర్ర, ధనియాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అందులోనే 3 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినాలనే వాళ్ళు కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కారం వేసుకున్న తర్వాత వీటిని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత అందులో పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 వెల్లుల్లి రెక్కలు దంచి వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని 2 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. పాలకూర మొత్తం ఒకసారి బాగా కలుపుకొని, మూత పెట్టుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత పాలకూర దగ్గరికి సాఫ్ట్‌గా కుక్ అయింది కదా! ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం వేసుకోవాలి. అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. పాలకూర, ఉల్లికారం 2 కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, పాలకూర పైన మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఆయిల్ మొత్తం కర్రీ నుండి సెపరేట్ అయింది కదా! అంతేనండి. పాలకూర, ఉల్లికారం రెడీ అండి. ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర, ఉల్లికారం రెడీ అండి. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.